హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి మనకి పీడిఎఫ్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. మొత్తం 9,998 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట అండి. పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే కనుక హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎక్కువ మట్టుకు పోస్టులు రావడం జరిగిందనమాట అండి. 3,057 పోస్టులు అనేటువంటిది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్, అదే రకంగా కార్పొరేషన్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక 92 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో చూసుకున్నట్లయితే 17 పోస్టులు, అదే రకంగా కోఆపరేటివ్స్లో చూసుకున్నట్లయితే 50 పోస్టులు, హార్టికల్చర్లో 25 పోస్టులతోటి 92 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక యానిమల్ హస్బెండరీ, ఫిషరీ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 80 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 100 పోస్టులు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వార్డెన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మొత్తం 100 పోస్ట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక 140 పోస్టులు అనేటువంటిది ఈఎఫ్ఎస్టీలో అంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్, అందులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించినటువంటి 40 పోస్టులు, అదే రకంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో 100 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 169 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. స్టేట్ ఆడిట్ నుంచి ఆడిట్ ఆఫీసర్ సంబంధించిన 3 పోస్టులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి 6 పోస్టులు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ సంబంధించినటువంటిది, పే అండ్ అకౌంట్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే కనుక ఆడిటర్ సంబంధించినటువంటి, అసిస్టెంట్ ఆడిటర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు, అదే రకంగా సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. మొత్తం 169 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ సిటీ నుంచి చూసుకున్నట్లయితే కనుక కమర్షియల్ ట్యాక్స్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ జిఎస్టీ ఎస్ట్వైల్ ఏసీటీఓ నుంచి 27 పోస్టులు, అదే రకంగా అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ నుంచి 10 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొత్తం 37 పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జీఐటీ సంబంధించిన 47 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 1500 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. అసోసియేట్, అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన 1500 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక హోమ్ డిపార్ట్మెంట్ అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు 3057 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 9 వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ విజయవాడ చూసినట్లయితే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి కేటగిరీ 2కి సంబంధించిన ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ప్రిజనర్స్ చూసుకున్నట్లయితే కనుక డిజిటల్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సంబంధించినటువంటి మెన్ 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి వివిధ కేటగిరీస్ అనేటువంటిది ఏం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ రిజర్వ్ నుంచి 429, ఎస్ఐ పోలీస్ సంబంధించినటువంటి 25 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సంబంధించిన 10 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన 490 పోస్టులు, అదే రకంగా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ సంబంధించినటువంటి 41 పోస్టులు ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ నుంచి చూసుకున్నట్లయితే కనుక వార్డెన్ ఉమెన్ 21 పోస్టులు, వార్డెనర్ సంబంధించినటువంటి 150 పోస్టులు ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ నుంచి డ్రైవర్ అండ్ ఫైర్ సర్వీస్లో చూసుకున్నట్లయితే 258 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ 10 పోస్టులు, అదే రకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం నుంచి పోలీస్ కానిస్టేబుల్ 50 పోస్టులు. ఇది 1545 పోస్టులు. కానీ ఆ తర్వాత మిగతా పోస్టులు చూసుకున్నట్లయితే కనుక కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, విజయవాడ, వీటిలో మనం చూసుకున్నట్లయితే కనుక పోలీస్ కానిస్టేబుల్ సివిల్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 60 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ పోలీస్ ఉమెన్ కానిస్టేబుల్ తోటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 6 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ 75 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 12 పోస్టులు, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ 150 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్బీపీ నుంచి 1 పోస్టు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుంచి 8 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుంచి చూసుకున్నట్లయితే కనుక పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన 1200 పోస్టులు అత్యధికంగా పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది 1512 పోస్టులు. వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక 3057 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 143 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మైన్స్ అండ్ జియాలజీలో చూసినట్లయితే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి మైన్స్ 1 పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్ 37 పోస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్ సంబంధించి 9 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ 1 పోస్టు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 89 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 6 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. తర్వాత లేబర్ అండ్ ఫ్యాక్టరీస్లో చూసుకున్నట్లయితే కనుక 12 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక
మనకి లా డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి 17 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించినటువంటి 21 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత పంచాయతీరాజ్లో చూసుకున్నట్లయితే కనుక 328 పోస్టులు తీయడం జరిగిందనమాట అండి. ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అదే రకంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించిన 125 పోస్టులు 30 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది. పంచాయతీరాజ్ అండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 100 పోస్టులు తీయడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 73 పోస్టులు అనేటువంటిది రూరల్ వాటర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి తీయడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 268 పోస్టులు, ఇందులో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, అదే రకంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 17 పోస్టులు 251 పోస్టులు అనేటువంటిది వెరసి 268 పోస్టులు కానీ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ చూసుకున్నట్లయితే కనుక సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 7 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ కలెక్టర్ 12 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ రెవెన్యూ P&Eకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సంబంధించినటువంటిది ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్, నెక్స్ట్ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక సబ్ ఇన్స్పెక్టర్కి 25 పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్టులు, కెమికల్ ఎగ్జామినర్ సంబంధించిన 27 పోస్టులు, రీటెక్ మొత్తం 452 పోస్టులుగా నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 3004 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించినటువంటి 352 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ 9 పోస్టులు, వేవింగ్ ఇన్స్ట్రక్టర్ 4 పోస్టులు, క్రాఫ్ట్ టీచర్ 49 పోస్టులు, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ 4 పోస్టులు, డాన్స్ ఇన్స్ట్రక్టర్ 4 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి బయాలజీ 26, హిందీకి 72, మ్యాథమెటిక్స్కి 17, ఫిజికల్ సైన్స్కి 18, సాంస్క్రిట్కి 4 పోస్టులు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన 361 పోస్టులు, తెలుగుకి 34 పోస్టులు, ఉర్దూకి 10 పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 964 పోస్టులకు కానీ ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక కన్నడకి సంబంధించిన 2 పోస్టులు, నెక్స్ట్ SGTకి సంబంధించినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి తెలుగు సంబంధించినటువంటి 1744 పోస్టులు, అత్యధిక పోస్టులు, నెక్స్ట్ ఉర్దూకి 181 పోస్టులు, కన్నడకి 29 పోస్టులు, ఒరియాకి 12 పోస్టులు, తమిళ్కి 4 పోస్టులు, సీవింగ్ టీచర్కి 6 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఉర్దూకి 5, సోషల్ సైన్సెస్లో 16 పోస్టులు, ఫిజికల్ సైన్సెస్లో 3 పోస్టులు, ఉర్దూ కన్నడకి 1 పోస్టు, అలాగనే ఉర్దూలో 4 పోస్టులు, ఈ రకంగా 2008 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ 3లో చూసుకున్నట్లయితే కనుక మ్యాథమెటిక్స్ ఒరియాలో 1, కన్నడలో 1, బయాలజీ సైన్స్లో ఉర్దూ 4, ఒరియా 1, కన్నడ 1, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ 20 పోస్టులు, అదే రకంగా అసిస్టెంట్ డైరెక్టర్ 4 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 పోస్టులు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి 3 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సోషల్ వెల్ఫేర్లో చూసుకున్నట్లయితే కనుక మనకి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4 పోస్టులు, వార్డెన్ గ్రేడ్ 2కి సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక 100 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ TRBకి చూసుకున్నట్లయితే కనుక కమిషనర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంబంధించిన 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన 79 పోస్టులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి 50 పోస్టులు, వరసి 132 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక మనకి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 6 పోస్టులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక మనకి 224 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉమెన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సూపర్వైజర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి గ్రేడ్ 1కి సంబంధించినటువంటి 30 పోస్టులు, సూపర్వైజర్ సంబంధించిన 19 పోస్టులు, వెరసి 49 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మొత్తం 9998 పోస్టులుగా వచ్చినటువంటి ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.